డాలర్లతో చూసుకుంటే రూపాయి విలువ ఆ మధ్యన 75, 80, 85, 86, 87, 88 టోటల్‌గా ఇప్పుడు రూ. 90 32 చరిత్రలో అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఓవైపున అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25% తగ్గించడం, 2026లో మరోసారి కోతకు సంకేతాలివ్వడం, 10 ఏళ్ల బాండ్ల మీద ప్రతిఫలాలు తగ్గడం మూలంగా విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు భవిష్యత్తులో నిదానిస్తాయన్న అంచనాలు ఒక ఎత్తైతే, ఇవన్నీ ఒక ఎత్తు మధ్యలో రూపాయికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం భారీ పతనం అన్నటువంటిది కనబడుతోంది. రూ. 90.32. ఇది రూ. 100 దాకా వెళ్ళిపోతుందంటే రూ. 100 పెట్టుకుంటే $1 స్థితికి వెళ్తుందా? ఇదివరకు మనకి యూరోస్ ఉండేది. డాలర్ రూ. 65 ఉన్న టైంలో యూరో రూ. 100 ఉండేది మనకి. అట్లాంటిది ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉంది. ఆ దిశ పతనాన్ని కంట్రోల్ చేయాలన్న ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయటంలా.